హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ సత్యనారాయణ. మరి ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఐఎన్సి సమావేశముల గురించి ఐఎన్సి సమావేశములు ఈ యొక్క ఐఎన్సి సమావేశములు ఏమిటి, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశముల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీంట్లో చూడండి, మనకు గతంలో ఎలాంటి ఎగ్జామినేషన్స్కైనా కూడా, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా కూడా చాలా ముఖ్యమైనటువంటి యొక్క సమావేశాలు ఐఎన్సి సమావేశాలు. ముఖ్యంగా చూస్తే భారత జాతీయ కాంగ్రెస్ నుంచి క్వశ్చన్స్ రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మీరు తీసుకోండి, యూ విల్ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇండియా, మస్ట్ అండ్ షుడ్ ఈ యొక్క ఐఎన్సి సమావేశాల గురించి క్వశ్చన్స్ వస్తాయి. పోయినసారి మన ఎస్ఐఆర్ పోలీస్ నుంచి చూసినట్లయితే, గ్రూప్ 2 గురించి చూసినట్లయితే, ఒక్క భారత జాతీయ కాంగ్రెస్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల నుంచి 4 క్వశ్చన్స్ వచ్చిన విషయాన్ని చూస్తాం. కాబట్టి మనం ఈ సమావేశాలు ఏమిటి, 1947వ సంవత్సరం వరకు ఉండే అటువంటి యొక్క సమావేశాల ప్రాధాన్యత గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే 1947 తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ, అంతకుముందు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా పేరు పొందడం జరిగింది. ఆ సమావేశాలు ఏమిటనే విషయాన్ని చూద్దాం. మొదటిది 1 అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం 1885 డిసెంబర్ 28 నుంచి 31 వరకు, 1885 డిసెంబర్ 28 నుంచి 31 వరకు మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము ఎక్కడ జరిగింది? బాంబేలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ బాంబేలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్, గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మొత్తం సభ్యులు 72 మంది హాజరైన విషయాన్ని చూస్తాము. ఈ సమావేశ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. ఇది మొదటి సమావేశానికి సంబంధించిన విషయాలు. అయితే ఈ మొదటి సమావేశానికి సంబంధించిన విషయాలు మరి ఒక్కొక్కది, అంటే ఈ సమావేశం జరిగిన ప్రాంతం ఇది, దీనికి అధ్యక్షుడి కాగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటనే విషయాన్ని మనం చూద్దాము. ముఖ్యంగా చూస్తే మొదటి సమావేశం వాస్తవంగా చూస్తే 1885 డిసెంబర్ 25వ తారీఖునే పూణేలో జరగవలసి ఉండే. కానీ పూణేలో ప్లేగ్ వ్యాధి రావటము, కలరా రావడం వల్ల, ప్లేగ్ వ్యాధి ప్లస్ కలరా లాంటి వ్యాధులు రావడం వల్ల ఈ సమావేశ స్థలాన్ని పూణే నుంచి బాంబేకు షిఫ్ట్ చేయడం జరిగింది. 3 డేస్ తర్వాత డిసెంబర్ 28వ తారీఖున బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొదటి సమావేశం జరిగిన విషయాన్ని చూస్తాం. తర్వాత చూసినట్లయితే ఇప్పుడు ఈ సమావేశానికి మరి ఎవరు అధ్యక్షత వహించాలనే విషయంలో కూడా భర్జనం జరిగాయి. ఈ యొక్క మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించాలనే సందర్భంలో అప్పుడు ఒరిజినల్గా లార్డ్ రీ అనే అతన్ని ఈ సమావేశ అధ్యక్షునిగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇతడు ఈ యొక్క బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే కొంతమంది ముఖ్యంగా చూసినట్లయితే ఈ కాలం నాటి గవర్నర్ జనరల్, అంటే ఈ కాలం నాటి మరి గవర్నర్ జనరల్ ఆయన పేరు లార్డ్ డఫ్రిన్ అనేటాయన ఏమంటాడు, మనమే ఈ యొక్క ఐఎన్సీని ఏర్పాటు చేసి
మన దేశానికి చెందినటువంటి యొక్క వ్యక్తిని అధ్యక్షునిగా చేస్తే రాంగ్ సిగ్నల్స్ పోయి భారతీయ నాయకులు కానీ భారతీయులు ఎవరు సభ్యులుగా చేరరు బాబు. అందుకనే మన దేశానికి చెందినటువంటి వ్యక్తిని అధ్యక్షునిగా చేయకూడదు. ఒరిజినల్గా లార్డ్ రీన్ అధ్యక్షునిగా చేయాలనుకున్నారు, అట్లా చేయకూడదు. కాకపోతే మనకు అనుకూలంగా ఉండేటువంటి మనకు అనుకూలంగా ఉండే భారతీయ నాయకుడిని అధ్యక్షునిగా చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేయడంతో అప్పుడు మనకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఎవరు అని ఆలోచించగా మొత్తం మీద చూసినట్లయితే మితవాదిగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి, ఈ యొక్క కలకత్తాలో మంచి లీడింగ్ ప్రాక్టీస్ ఉన్నటువంటి యొక్క అడ్వకేట్ అయిన డబ్ల్యూసి బెనర్జీని మరి అధ్యక్షునిగా చేయాలని చెప్పి సూచించటం జరిగింది. దాన్ని అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి ఏమిటంటే ఈ డబ్ల్యూసి బెనర్జీ అనేటైన ఇండియన్ క్రిస్టియన్. ఈయన ఇండియన్ క్రిస్టియన్ అయితే ఏమవుతుందనంటే బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే బ్రిటిషర్స్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ అఫీషియల్గా ఉండేటువంటి రిలీజియన్ క్రిస్టియన్ కాబట్టి ఇతడు భారతీయుడే. బెనర్జీ అంటే ఇన్ జనరల్గా భారతదేశంలో బెంగాల్లో బెనర్జీ, చటర్జీ, ముఖర్జీ అనే పేర్లతో ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు. ఘోష్ ఉంటే కాయస్థ క్షత్రియులైన బ్రాహ్మణుడు అయినప్పటికీ క్రిస్టియానిటీ తీసుకున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా మనకు అనుకూలంగా ఉంటాడు అని, అదేవిధంగా మితవాది అని, లీడింగ్ లేయర్గా ఉండి బ్రిటిష్ వారికి సహకరిస్తున్నారని, అందుకనే ఈ మొదటి సమావేశానికి లార్డ్ రీ ప్లేస్లో మన యొక్క డబ్ల్యూసి బెనర్జీని ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మన యొక్క లార్డ్ డఫ్రిన్ యొక్క ప్రోత్సాహంతో. సో మొత్తం మీద చూసినట్లయితే ఇప్పుడు మొదటి సమావేశం ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. దీని అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇతడే మొదటి ఇండియన్ క్రిస్టియన్. హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫస్ట్ ఇండియన్ క్రిస్టియన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అని అంటే మనకు మరి డబ్ల్యూసి బెనర్జీగా మనం చూస్తాము. ఇక ఈ సమావేశం యొక్క మరి కొన్ని ముఖ్యాంశాలను చూసినట్లయితే టోటల్గా మరి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ ఉన్నాడు. డబ్ల్యూసి బెనర్జీగా ఉన్నప్పుడు అధ్యక్షుడు మరి కార్యదర్శుల్ని ఇద్దరిని ఏర్పాటు చేయాలి. సెక్రటరీస్ ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఎవరెవరు? ఒకరేమో బ్రిటిష్ వ్యక్తి ఉండాలి, ఒకరు భారతీయుడే ఉండాలి. అలాంటి వాళ్ళు ఒకటి భారతీయుడు, ఇంకొకరు బ్రిటిష్. కాబట్టి మన యొక్క ఏవో వ్యూము మన భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాట్లో ప్రముఖ పాత్ర పోషించిన ఏవో వ్యూముని మనం తప్పకుండా ఒక ముఖ్యమైన పోస్టులో పెట్టాలని అతన్ని ఈ యొక్క కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈయన ఇంగ్లాండ్ కాబట్టి ఈయన ఇంగ్లాండ్ దేశము సెక్రటరీగా మనం చూస్తాం. అదేవిధంగా చూసినట్లయితే ఏవో వ్యూమేమో ఒక కార్యదర్శిగాక మరి ఇండియాకు చెందినటువంటి వ్యక్తి మరొక కార్యదర్శిగా ఉండాలి. ఆయన ఎవరు? కేటీ తెలాంగ్ అనేటైనని ఒక కార్యదర్శిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన ఇండియాకు సంబంధించిన వ్యక్తి, ఈయన ఒక సెక్రటరీగా ఉన్నాడు. ఇద్దరు సెక్రటరీలు. గతంలో క్వశ్చన్ అడగడం జరిగింది, ప్రథమ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి సెక్రటరీగా పనిచేసిన విదేశీయుడు ఎవరు అని అడిగిన విషయాన్ని చూస్తాము. ఆయన ఏవో వ్యూమ్గా మనం చూస్తాం. తర్వాత చూసినట్లయితే మరి అదేవిధంగా ఏవో వ్యూమ్ ఇప్పుడు ఏం చేశారంటే మరి ఇది ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను బ్రిటిష్ వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికై భారతదేశంలో ఏర్పాటైంది. కాబట్టి దీని యొక్క విశేషాలు ఎప్పటికప్పుడు తెలియచేయాలంటే దీని యొక్క బ్రాంచ్ ఒకటి ఇంగ్లాండ్లో ఉండాలని ఆయన తలంచాడు. ఆయన తలంపు మేరకే బీసీసీ అనే దాన్ని ఇంగ్లాండ్లో ఏర్పాటు చేశారు. బీసీసీ అంటే బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్. బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్ అనే దాన్ని లండన్లో దీని బ్రాంచ్ని ఐఎన్సి యొక్క బ్రాంచ్ని ఏర్పాటు చేసి దానికి జీవితకాల అధ్యక్షునిగా లైఫ్ టైం ప్రెసిడెంట్గా
వెడ్డర్ బర్న్ అనేటాయనని ఏర్పాటు చేయటం జరిగింది. వెడ్డర్ బర్న్. ఈ వెడ్డర్ బర్నే మన యొక్క ఏవో వ్యూమ్ యొక్క జీవిత చరిత్రను రాయటం జరిగింది. అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏవో వ్యూమ్ రాసిన వారు వెడ్డర్ బర్న్గా మనం చూస్తున్నాము. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఇది ఈ విధంగా ఉన్నటువంటి సందర్భము. మరి ఈ మొదటి సమావేశానికి ఈ 72 మందిలో మన యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చారా అనే విషయాన్ని చూస్తే ఎస్, తెలుగు రాష్ట్రాల నుంచి రావటం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారిలో చూస్తే ఒకటి ఆంధ్ర నుంచి ఎవరెవరు వచ్చారయ్యా అనే విషయాన్ని చూస్తే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఒకటి పి ఆనందాచార్యులు అనేటాయన చిత్తూరు జిల్లాలోని కట్టమంచి నుంచి రావటం జరిగింది. తర్వాత చూస్తే చిత్తూరు జిల్లా. తర్వాత